హలో డియర్ బడ్డీస్, వెల్కమ్ టు వెన్నెల్లో కథలు. నేను మీ వెన్నెల. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు సమస్తమైన ఇవే స్టోరీని వింటున్నాము. వీడియోలోకి వెళ్లే ముందు అందరూ వీడియోని లైక్ చేయండి. ఇక స్టోరీ. బాల్కనీలో నిలబడి రెండు చేతుల్ని కట్టుకుని దీర్ఘంగా ఆలోచిస్తుంది సిరి. గార్డెన్లో ఓ చిన్న పాప వాళ్ళ నాన్న పని చేస్తుంటే చిన్నగా సహాయం చేయడానికి ప్రయత్నిస్తూ వాళ్ళ నాన్న పనిని చెడగొట్టి విసిగిస్తున్న చిరునవ్వుతో పని ఎలా చేయాలో నేర్పిస్తూ ముద్దు చేస్తున్న వాళ్ళిద్దరిని చూడగానే ఆగనంటూ వచ్చేశాయి సిరి కన్నెల్లో కన్నీళ్లు. పప్పా, మిస్సింగ్ యూ బ్యాడ్లీ. ఎలా ఉన్నావు? ఇంకా నా మీద కోపంగా ఉన్నావా? ఆ రోజు నువ్వు అన్నయ్య నన్ను చూసిన ఆ చూపులో అంత అసహ్యం తట్టుకోలేకపోయాను పప్పా. మనసులోనే సారీ చెప్పడం తప్ప ఇంకా ఏం చేయలేను. మీరందరూ చాలా గుర్తొస్తున్నారు నాకు అని కన్నీళ్లు కారుస్తూ ఏదో లోకంలో ఉన్నట్టు ఉంది సిరి. భుజం మీద చెయ్యి పడగానే ఉలిక్కిపడి వెనక్కి తిరిగి చూసి, ఏంటి జేజీ, పిలవచ్చుగా, భయం వేసింది అనగానే ఎన్నిసార్లు పిలిచినా పలకలేదు. రాత్రి నుండి చూస్తున్నా. ఏమైంది చిన్న తల్లి? దేని గురించి ఇంతలా బాధపడుతున్నావు? నాతో చెప్పకూడదా అని అడిగింది బామ్మ. మా వాళ్ళు గుర్తొచ్చారు జేజీ. ఇంకా ఏం లేదు అని బాధగా కళ్ళు తుడుచుకుంటూ చెప్పగానే తనని మూడ్ డైవర్ట్ చేయాలి అని, కన్నాకి కాల్ చేశావా? క్షేమంగా చేరుకున్నాడంటనా? అడిగావా అనగానే, మొబైల్ ఆఫ్ వస్తుంది జేజీ, మళ్ళీ ఓసారి చేసి చూస్తా అని రూంలోకి వచ్చి మొబైల్ తీసుకుని రిషి నెంబర్కి కాల్ చేసింది సిరి. రేయ్ బావా, పిచ్చుక కాల్ చేస్తుందిరా, నువ్వు మాట్లాడతావా, నన్నే మేనేజ్ చేయమంటావా అని గార్డెన్లో కూర్చొని దీర్ఘంగా ఆలోచిస్తున్న విరాట్ దగ్గరికి వస్తూ అడిగాడు రిషి. ఆలోచనల్లోనే ఉన్న విరాట్ సిరి కాల్ చేస్తుంది అని తెలియగానే మొబైల్ తీసుకొని ఇంటికి వెనక వైపు ఉన్న గెస్ట్ హౌస్లోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసేశాడు. ఇష్టం లేదు అంటాడు, దాని మీదే ప్రాణాలు పెట్టుకుంటాడు. సిరి మనసులో ఏముందో అర్థం కాదు అని, వీడి మనసులో ఏముందో అర్థం కావట్లేదు అని నిట్టూర్చి వెళ్ళిపోతాడు లోపలికి రిషి. రూమ్లోకి వచ్చి కాల్ లిఫ్ట్ చేసే లోపే సిరి కాల్ కట్ అయ్యేసరికి మళ్ళీ రిటర్న్ కాల్ చేశాడు విరాటే. రేయ్ రిషికొండ, అర్జెంట్గా నా మొగుడికి ఫోన్ ఇవ్వు, నిన్నటి నుండి బాగా మిస్ అవుతున్నా అని సిరి గబగబా అనేసరికి విరాట్ పెదాలపైన చిన్న చిరునవ్వు వస్తుంది. ఇప్పుడు నేను నిన్ను అస్సలు బతిమాడను, ఇలానే సైలెంట్గా నోరు మూసుకొని మా ఆయనకి ఫోన్ ఇవ్వు అని సీరియస్గా చెప్పింది సిరి. చెప్పు అని చాలా స్మూత్ వాయిస్తో అడిగాడు విరాట్. హలో వణికి గొంతుతో చిన్నగా అంది సిరి. అన్నాడు మెల్లిగా విరాట్. మామూలుగా మాట్లాడుతున్నారు అంటే నేను మాట్లాడిందేం వినలేదన్నమాట. అమ్మయ్యా అనుకొని మనసులో అనుకుంటూ రిలాక్స్ అయ్యింది సిరి. బిజీగా ఉన్నారా అని నెమ్మదిగా అడిగింది మెల్లిగా. లేదు, గంభీరంగా సింగిల్ వర్డ్లో ఆన్సర్ చేశాడు విరాట్. టిఫిన్ చేశారా మెల్లిగా మరోసారి అడిగింది సిరి. లేదు, అంతే గంభీరంగా చెప్పాడు విరాట్. ఎందుకు? సిరి చిన్నగా అడగగానే, ఆకలేదు, నువ్వు తిన్నావా? అమ్మయ్య, ఫస్ట్ టైం క్వశ్చన్ చేశారా బాబు ఊహు అని చెప్పింది సిరి. రేపు ఈవినింగ్ వరకు వచ్చేస్తా, జాగ్రత్త అని తన క్షేమం గురించి చెప్పాడు విరాట్. సిరి ఏం మాట్లాడకుండా సైలెంట్గా వింటూ ఉంది విరాట్ మాటలని. వింటున్నావా అని విరాట్ మరోసారి అడగగానే హా అంటుంది సిరి. కాసేపు ఇద్దరి మధ్య నిశ్శబ్దం. సిరితో చాలా మాట్లాడాలని ఉన్నా కూడా దూరంగా ఉండడానికి ప్రయత్నించి చివరికి సిరి మాటలు విన్నా, సిరి మొహం చూసినా ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు విరాట్. అది ఎందుకో తనకు కూడా తెలీదు. మాట్లాడు అని విరాట్ అనగానే, బామ్మతో ఒక్కసారి మాట్లాడండి ప్లీజ్ అని రిక్వెస్ట్గా అడిగింది సిరి. ఉంటాను, పనుంది అని విరాట్ కొంచెం బేస్ వాయిస్లో అనగానే, నా కోసం ఒక్కసారి మాట్లాడండి, చాలా బాధపడుతున్నారు మీ విషయంలో, ఒక్కసారి ప్లీజ్ అని సిరి బాధగా అనగానే ఇవ్వు అన్నాడు విరాట్. నిజంగా? లైన్లోనే ఉండండి అని సంతోషంగా బాల్కనీలోకి వెళ్ళి, జేజీ ఇదిగో ఆయన మాట్లాడతారంట మీతో అనగానే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని ఆతృతగా, కన్నా అని ఏడుస్తూ అన్నారు బామ్మగారు.
విరాట్ కళ్ళల్లో నీళ్లు వచ్చేశాయి. బాధను దిగమింగుపుకొని హా! మామూలుగా అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియక ఏడుస్తూ ఫోన్ని చెవి దగ్గర పెట్టుకొని అలానే ఉంది జేజీ. ప్లీజ్ దాదీ! నువ్వు ఏడ్చి నన్ను ఏడిపించకు. రేపు ఈవినింగ్‌కి వచ్చేస్తాను. ఫోన్ దానికివ్వు అని బాధను మొత్తం గొంతులో పెట్టుకొని మాట్లాడాడు విరాట్. సంతోషంగా ఫోన్ సిరికి ఇచ్చి దేవుడి గదికి వెళ్ళిపోయింది జేజీ. సిరి ఫోన్ తీసుకొని చెవి దగ్గర పెట్టుకొని మాట్లాడుతా అన్నారు కదా! అప్పుడే అయిపోయిందా? అని చిన్న పాపలా అడిగేసరికి విరాట్ నవ్వుతూ హా! అయిపోయింది అన్నాడు. ఇక సిరి సైలెంట్‌గా ఏం మాట్లాడకుండా ఉండేసరికి విరాట్‌కి కూడా ఏం మాట్లాడాలో తెలియక మీటింగుంది అనేసరికి హా! మీరు జాగ్రత్త. టైంకి తినండి. బాయ్ అని వెంటనే కాల్ కట్ చేసింది సిరి పాప. కట్ అయిన మొబైల్‌ని చూస్తూ రాక్షసి అని ముద్దుగా తిట్టుకొని మళ్ళీ వెంటనే బాధగా నీకు దూరంగా ఉండడమే బెటర్ సిరమ్మ. నిజం తెలిసిన వెంటనే నిన్ను గట్టిగా కౌగిలించుకొని క్షమించమని నీ కాళ్ళు కూడా పట్టుకుందాం అనుకున్నా. కానీ నీకు నేను చేసిన దానికి నీ భర్తగా ఉండే అర్హత నాకు లేదు. రాగానే డివోర్స్ పేపర్స్ రెడీ చేయిస్తా. నీ జీవితంలో నాలాంటి వాడికి చోటు అస్సలు ఉండకూడదు. నీ స్వచ్ఛమైన కల్మషం లేని మనసులో నాలాంటి మూర్ఖుడు అస్సలు ఉండకూడదు అని కళ్ళు మూసుకొని కన్నీటికి స్వేచ్ఛనిచ్చేశాడు విరాట్. భోజనం చేస్తున్న రిషికి తన మొబైల్ మోగేసరికి ఛ! రేయ్! నీ పెళ్ళానికేం పని లేదారా? నువ్వేదో అంతరిక్షానికి వెళ్ళినట్టు ఏంట్రా నాకీ నస అని విసుగ్గా హాల్లో ల్యాప్టాప్‌లో సీరియస్‌గా వర్క్ చేసుకుంటున్న విరాట్‌తో అరుస్తూ మాట్లాడాడు రిషి. విరాట్ చిరుగ్గా ఓ చూపు చూడగానే చేతిలో అన్నం ముద్ద ప్లేట్‌లో వదిలేసి హ్యాండ్ వాష్ చేసుకొని ఛార్జింగ్‌లో మొబైల్ తీసుకొని విసుగ్గా నెంబర్ చూడకుండానే కాల్ లిఫ్ట్ చేశాడు రిషి. కాల్ లిఫ్ట్ చేయగానే లొడలొడా వాగే సిరి అటు సైడ్ నుండి ఎలాంటి రెస్పాండ్ లేకపోయేసరికి హలో! ఎవరు? అని అనుమానంగా అడుగుతాడు. సార్! నేను లాయర్ శేఖర్‌ని మాట్లాడుతున్నాను. విరాట్ గారితో మాట్లాడాలి అనగానే విషయం ఏంటో చెప్పండి సార్. వాడు మీటింగ్‌లో బిజీగా ఉన్నాడు అని హాల్‌కి దూరంగా కిచెన్‌కి దగ్గరగా వెళ్లి మాట్లాడాడు రిషి. విరాట్ సార్ ఇందాక కాల్ చేశారు సార్. డివోర్స్ పేపర్స్ రెడీ చేయమని. మ్యారేజ్ డేట్ ఇంకా కొన్ని డీటెయిల్స్ తెలుసుకోవాలి. మీటింగ్ పూర్తయ్యాక ఓసారి సార్‌ని కాల్ చేయమని చెప్పండి అన్నాడు ఆ లాయర్. ఎవరి పేరు మీద డివోర్స్? అని సీరియస్‌గా విరాట్‌ని చూస్తూ అడిగాడు రిషి. విరాట్ సార్ ఇంకా తన వైఫ్ సిరిమహాలక్ష్మి మేడం నేమ్స్ మీద సార్ అని చెప్పడమే ఆలస్యం. కాల్ కట్ చేసి వేగంగా హాల్లోకి వెళ్లి విరాట్ కాలర్ పట్టుకుని లేపి చెంప మీద ఈడ్చిపెట్టి కొట్టాడు రిషి. అప్పుడే రిచర్డ్‌ని తీసుకుని ఇంట్లోకి వస్తున్న శక్తి విరాట్‌ను కొట్టడం చూసి వేగంగా రిషి దగ్గరికి వెళ్లి ఎప్పుడూ సరదాగా ఉండే రిషి అంత కోపంగా ఉండేసరికి మౌనంగా ఇద్దరిని చూస్తున్నాడు. నీ పాటికి నువ్వే పెళ్లి చేసుకున్నావు. నీ పాటికి నువ్వే దానికి నరకం చూపించావు. నువ్వే దాన్ని చావు వరకు తీసుకెళ్ళావు. దాని వయసు వాళ్ళందరూ కాలేజ్ అని, గోల్స్ అని, జాబ్ అని తిరుగుతుంటే దాని జీవితాంతం దాని జీవితాన్ని దాని చేతుల్లో లేకుండా లాక్కున్నావు. ఇప్పుడు మీ ఇద్దరి సంతోషం కోసం అని శక్తిని చూస్తూ మీరు దగ్గరవడానికి దాన్ని దూరం చేయాలనుకుంటున్నావా? అంతేనా మహి? అని గట్టిగా అరుస్తాడు నిలదీసినట్టుగా రిషి. తలదించుకొని మనసులోనే రోదిస్తున్న విరాట్‌ని చూసి నీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలిరా? ఇప్పుడు నువ్వు దానికి విడాకులు అనే స్వేచ్ఛ ఇచ్చినా అది తీసుకోలేదు. ఏం చేసినా దాని భవిష్యత్తు గురించి ఆలోచించి దృష్టిలో పెట్టుకుని చెయ్యి అని రిషి బాధగా అనగానే దీర్ఘంగా శ్వాస వదిలి నువ్వు ఎన్ని చెప్పినా నా నిర్ణయంలో మార్పు ఉండదు రిషి. ఓ అన్నగా దాని ఫ్యూచర్ బావుండాలి అని నువ్వు కోరుకుంటే ఈ విషయంలో అస్సలు ఇన్వాల్వ్ అవ్వకు అని స్థిరంగా చెప్పి బయటకు వెళ్ళిపోయాడు విరాట్. రిషి మాటలు విన్న శక్తికి ఇక అక్కడ విషయం చూచాయిగా అర్థమవ్వగానే మౌనంగా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఒక అన్నగా దాని జీవితం బావుండాలి అని కోరుకున్నా కాబట్టే కదరా నువ్వు సిరి విషయంలో ఎన్ని చేసినా ఓపిగ్గా ఉన్నాను. నేనిప్పుడు నిన్ను కొట్టే వరకు తెచ్చాను. సిరమ్మ నువ్వు మాత్రం ఈ విషయంలో విరాట్‌కి ఎదురు తిరుగురా. ఈ ఒక్క విషయంలో వాడి ముందు భయం వదులు అని మనసులోనే ఆలోచిస్తూ అనుకున్నాడు రిషి. ఏంటి చిన్నతల్లి మళ్ళీ దేని గురించి ఆలోచిస్తున్నావు? అని అడిగారు విశాలాక్షి. అదేనండి విరాట్‌కి, దాది, సిరికి, జేజీ
అరగంట నుండి తన మెడలో ఉన్న తాళిని అరచేతిలో పట్టుకొని సూత్రాలను చేత్తో తడుముతూ చూస్తుంటే, జేజీ 6 నెలల కిందట నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు ఈ తాళి విలువ అర్థమయ్యేలా చెప్పారు. గుర్తుందా మీకు? అప్పుడే నేను నా మనసులో గట్టిగా ఓ నిర్ణయం తీసుకున్నాను జేజీ. ఏదేమైనా నా మెడల నుండి ఇది మాత్రం దూరం అవ్వకూడదు అని. నా ప్రాణం పోయినా దీన్ని తీయను అని. కానీ నాకు అనుమానం జేజీ. మీకు ఏమనిపిస్తుందో చెప్తారా? అని అడిగింది సిరి. అడుగు తల్లి, దేనికి సంకోచిస్తున్నావు? అని విశాలాక్షి గారు అనగానే, ఒకవేళ నేనే తప్పు చేయలేదు అని తెలిస్తే ఆయన నన్ను వదిలేయరు కదా? కన్నీళ్లతో అడగగానే విశాలాక్షి గారు చిన్నగా నవ్వి, వాడు వెళ్ళిపోమ్మంటే వెళ్ళిపోతావా? అని అడిగింది. నాకు తెలియకుండానే ఆయన నాకు పూర్తిగా అలవాటైపోయారు జేజీ. ఇది ప్రేమో ఇంకేదో నాకు తెలీదు. కానీ ఆయనకి దూరంగా ఉండాలి అంటే అస్సలు ఉండను. ఒకవేళ వాడు వెళ్ళిపోమ్మన్నా సరే ధైర్యంగా వాణ్ణి ఎదిరించి నీ పెళ్లి బంధాన్ని నిలబెట్టుకో. ఇంకో విషయం, నాకు తెలిసి నిజం తెలిసాక వాడప్పుడు నీ మీద చూపిస్తున్న ప్రేమ కంటే 1000 రెట్లు ఎక్కువ ప్రేమ చూపిస్తాడు అని నాకు అనిపిస్తుంది. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలు చేయకుండా మనసుని ప్రశాంతంగా ఉంచుకో అని విశాలాక్షి గారు రెస్ట్ తీసుకుంటాను అని అన్నారు. తన అరచేతిలో ఉన్న తాళిని తడుముతూ, పరిస్థితులు ఎలా ఉన్నా మీరు నాకు దూరంగా మాత్రం ఉండకండి. మీరే నా ధైర్యం అనుకుంటూ ఎన్నో ఆలోచనలతో నిద్రలోకి జారుకుంది సిరి పాప. నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే వింటూనే ఉండండి సమస్తమే నీవై, ఓన్లీ అండ్ వెన్నెల్లో కథలు. స్టోరీ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.